500 బోనస్ అన్నారు, బీజేపీ 2 లక్షల రుణమాఫీ అన్నారు, మోసం. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. అందరికీ ఉంటాడు, రైతులకు ఇచ్చిన ఒక్క మాట అమలు చేసిన గుడికి గడ్డనెక్కిండ్రు, రైతులకు మాత్రమే వెనకబడేసింది. ఇప్పుడు మనం అందరం కలిసి ఈ కాంగ్రెస్ గట్టిగా మనం గుణపాఠం చెప్పాలి. మీరు ఆలోచన చెయ్యండి. దేవుడికి ఒక్క పని చేసిన దేవుడు అందరి నేను ఇంకో మాట అంటే పాపన పిల్లలు మీరు ఏమనుకోవద్దు. రాముడు కేసీఆర్ రాకముందు, మన గవర్నమెంట్ రాకముందు, మా శశిధర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మహిళలకు ఆ రోజుల్లో గణపురం కాలువ నీళ్ళు ఇవ్వాలంటే మనం మా ఎస్టీలు కట్టుకొని హైదరాబాద్ పోకపోదు. మా ఎస్టీలకు గిరిజనులు పంటకు తిప్పలకు లేదా రైతులకు ఎవరికి ఏం చేయలే. ఇక అంతా ఉత్త మాటలే. అందువల్ల ఇవాళ ఎట్లా తయారైందంటే కాంగ్రెస్ వాడేమో ఎలక్షన్ కోడ్ రాజకీయాలు చెప్తుండు, బీజేపీ వాడేమో ఈడీ రాజకీయాలు చెప్తుండు. కాంగ్రెస్ వాళ్ళని ఏమైనా 2 లక్షల రుణమాఫీ అంటే ఏ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటుంది. మరి 100 రోజులు ఏం చేసినావు? 100 రోజులు ఏం చేసినావు? ఏమైనా వడ్లు కొట్టలేవు, 500 ఇస్తలేవు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. 100 రోజులు ఏం చేసినావు? నీకు పూర్తి 100 రోజులు దొరికినాయి, కానీ 100 రోజుల్లో నువ్వు నిర్ణయాలు తీసుకోలేదు, ప్రజల్ని మోసం చేసినావు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమో కోడ్ రాజకీయాలు, బీజేపీ వాళ్ళు ఏమో ఈడీ రాజకీయాలు. బీజేపీకి నచ్చితే దోస్తీ, లేదంటే ఈడి, నచ్చితే జోడి, లేదంటే ఈడి. బీజేపీ షేక్ హ్యాండ్ ఇస్తే జోడి, కాదన్నాం అనుకో ఈడీ వస్తుంది తెల్లారిగా. ఇగో ఇది ఈ దేశంలో జరుగుతున్న రాజకీయాలు. అందువల్ల మీరు ఆలోచన చేయండి. మన దురదృష్టవశాత్తు పద్మమ్మ ఓడిపోవచ్చు, కానీ వెంకట్రామరెడ్డి గారు బాగా చదువుకున్న వ్యక్తి. కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా 11 ఏళ్ళు మన జిల్లాలో పనిచేసిండు. పాపన్నపేట కానీ, శంకరంపేట కానీ, టేక్మాల్ కానీ, మన గణపురం కానీ, మెదక్ కానీ, రామాయణపేట కానీ, తూప్రాన్ కానీ, శివంపేట కానీ ఇంచు ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది. ప్రజలకు ఏం కావాలో తెలుసు, అన్నీ గుర్తుపట్టాడు, అధికారిగా అనుభవం ఉంది. అటువంటి వ్యక్తి ఎంపీగా గెలిస్తే రేపు ఢిల్లీలో కొట్లాడతాడు, మన పనులు మంచిగా చేయిస్తాడు. అంతేకాదు ఆయనకు మంచి మనసు ఉన్నది. దేవుడు ఆయనకు చదివిచ్చిండు, దేవుడు ఆయనకు ధనం కూడా ఇచ్చిండు, విద్య ఇచ్చిండు, ధనం కూడా ఇచ్చిండు. ధనం చాలా మందికి ఇస్తారు, గుణం కావాలి. ధనం ఉన్నంత మాత్రాన సరిపోదు, గుణం కావాలి. వెంకట్రామరెడ్డి గారికి మంచి గుణం కూడా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తా అనుకోలే. 2014 సంవత్సరంలో మా దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికులు తల్లిదండ్రి చచ్చిపోతే 2 ఆడపిల్లలు ఉండే. ఆ 2 ఆడపిల్లలు ఆయన జాయింట్ కలెక్టర్గా ఉంటే సంగారెడ్డికి పోయి అమ్మా నాయన చచ్చిపోయిండ్రు, మేము అనాథ పిల్లలం, మమ్మల్ని కాపాడు అని దరఖాస్తు ఇచ్చిండు. ఆయన బాధపడి ఆ పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల్ని చదివించిండు, ఉద్యోగం ఇప్పించిండు. ఇవాళ ఆడపిల్లల పెళ్లిళ్ళు కూడా చేస్తా ఉన్నాడు వెంకట్రామరెడ్డి గారు. మా సిద్దిపేటలో ఒక ఆయన రైస్ మిల్ అమాలి పనిచేస్తాడు. ఒక ఆయన బిడ్డకు కరీంనగర్లో డాక్టర్ సీట్ వచ్చింది. డాక్టర్ సీట్ వస్తే ఫీజు లేదు, పైసలు లేవు కట్టనీకి. అమ్మాయి ఏడుస్తుంది అని ఆయన దగ్గరికి పోతే తన సొంత డబ్బులు ఇచ్చి ఇవాళ అమ్మాయిని డాక్టర్ చేసినటువంటి గుణం కూడా మన వెంకట్రామరెడ్డి గారికి ఉంది. ఓ మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? నేను ఎంపీగా గెలిచినాక ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి తెచ్చేటి తెస్తా, అవే కాదు మా కార్యకర్తలు, మా పేదవాళ్ళ పిల్లల చదువుల కోసం 100 కోట్ల రూపాయల విద్యా నిధిని మా ట్రస్ట్ మీద ఖర్చు పెడతా అంటుంది.